యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగే యుద్ధంలో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. అనుకోని పరిస్థితులు ఏమైనా కూడా జరిగిపోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఆత్మలో సిద్ధంగా పరిశుద్ధంగా ఉండండి. మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో మనకు తెలియదు, కానీ మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే కనుక మరి పరిశుద్ధ రాజ్యంలోకి వెళ్తారు. సిద్ధంగా ఉండండి. లేని పక్షంలో మరి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. యుద్ధం భీకరంగా ఉండబోతుంది. మరి ఇదైతే వాస్తవం ఉంటుంది. చాలా బలంగా ఉంటుంది యుద్ధం. ఎందుకంటే ఇరాన్కి చైనా సపోర్ట్ చేస్తుంది రహస్యంగా. అందుకని ఇంతగా మరి ఇరాన్ రెచ్చిపోతుంది. మరి చూసి మరి ఎటువంటి మరి బాంబు వేస్తారో మరి ఏమవుతుందో తెలియదు, కానీ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేదైతే కాదు. ఆగడానికి ఎటువంటి ఆస్కారాలు లేవు. కానీ మరింత ఉధృతమవుతుంది. ఈ లోపలనే అణుబాంబు అనేది ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్రయోగించడం జరుగుతుంది. ఇదైతే వాస్తవం. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, మీ ప్రాణాలు కోల్పోకముందే మీరు దేవుని దగ్గర పాపక్షమాపణ కోరుకుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. అంతకు మించి ఇంకేం లేదు. అప్పుడు మీరు పరిశుద్ధంగా పవిత్రంగా మరి మీ పాప దేవుని దగ్గర విడిచిపెడితే కనుక పరలోక రాజ్యానికి వెళ్తారు. లేదంటే నిత్య నరకానికి వెళ్తారు. ఎవరైనా అక్కడ తెలుగు వారు ఎవరైనా సరే జ్ఞాపకం చేసుకోండి. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, సిద్ధంగా ఉండండి. పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.